ఈరోజు మహత్తర కార్యక్రమం అందరూ కూడా అందరూ కూడా అనుకొని జగద్గురు ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సంక్షేమ సంఘం అందరూ కూడా తగరపలస సంగివలస లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చిక్కువలస ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఒక పక్షాలుగా చేరి ఇది 4వ సంవత్సరం కావస్తుంది. ఇప్పుడు 4 సంవత్సరాలు. మొట్టమొదటిగా 2020 ఫిబ్రవరిలో ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు కూడా సంఘం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా పెద్దలందరూ కూడా ఆ సమయంలో కొన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటి మేము మళ్ళీ ఒక సంఘం అనుకుంటూ నిర్మించుకోవాలి అనుకున్న ఉద్దేశంతో చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మనకేంటంటే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రుద్రాభిషేకము, రుద్ర హోమము, అలాగే గాయత్రి హోమము అన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మన జగద్గురు ఆదిశంకరాచార్య సంఘం నుంచి ఒక కార్యక్రమం రూపొందించాలి. అందులో మనందరం కూడా బ్రాహ్మణులందరూ కూడా పాల్గొని ఒకే లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఒక సంవత్సరం రుద్రాభిషేకాలు, ఒక సంవత్సరం సామూహిక ఉపనయనాలు, బ్రాహ్మణులందరూ కూడా ఉచితంగా ఉపనయనాలు కూడా గత 2 సంవత్సరాల క్రితం చేయడం జరిగింది. మరి మధ్యలో రుద్రాభిషేకాలు కూడా నిర్వహించడం జరిగింది ఒక సంవత్సరం. ఇప్పుడు ఈ సంవత్సరం లింగార్చన సహితంగా రుద్రాభిషేకం కింద సంవత్సరం చేయడం జరిగింది. ఈ సంవత్సరం రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు నిర్వహించడం జరుగుతుంది. బ్రాహ్మణులందరూ కూడా లోక కళ్యాణార్థం చేసే ఏ కార్యక్రమం కూడా కరోనా అనేటువంటి అలాంటి సమయాల్లో కూడా మనం ఇలా లోక కళ్యాణార్థం కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఆనందదాయకంగా ఉండడానికి గురించి, అలాగే బ్రాహ్మణులందరూ కూడా ఒకే తాటిపై ఉండి బ్రాహ్మణ పక్షపాతం లేకుండా అందరినీ కూడా చక్కగా చూడడానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘంలో ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా ఒకే విధంగా ఒకే ఆలోచనతో ఒకే నిబద్ధతతో ఉండాలని చెప్పి జగద్గురు ఆదిశంకరాచార్య ఈ బ్రాహ్మణ సంఘాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సంఘం ద్వారా బ్రాహ్మణులందరూ కూడా సమత్వంగా ఉండి మీ కర్తలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి చెందాలని చెప్పి లోక కళ్యాణార్థం ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ సంవత్సరం ఇక్కడ మన మార్కెట్ ఎదురుగా ఉండేటువంటి కడగం రామారావు గారి ఖాళీ ప్రదేశంలో ఈ యొక్క రుద్రాభిషేకాలు నిర్వహించడం, అలాగే రుద్ర హోమము, గాయత్రి హోమము చేయడం వల్ల మన ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించి దేశం సంబంధించి ఒక జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్క ప్రజలు కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఆ యొక్క వృద్ధులని చెప్పి బ్రాహ్మణులుగా మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం లోక కళ్యాణార్థం చేస్తున్నాం. దీంట్లో ప్రథమంగా పెద్దలైనటువంటి గురువు గారు ఉన్నారు. అలాగే కైలాసి గురువు గారు, మధ్య రమణ గారు, మేఘాశంకర్ గారు గౌరవ సలహాదారులుగా, గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే అధ్యక్షులైనటువంటి మన రామాయణ పుష్పరామేశ్వర గారు, అలాగే మిగతా పెద్దలందరూ కూడా ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఇంకా ఉపాధ్యక్షులుగా ఏజేటి జస్మిషన్ శర్మ గారు, అలాగే క్యాషియర్ గా పెద్ద వెంకటరామ శర్మ గారు, అలాగే మా రాజేష్ ముట్టూరు రాజేష్ ఉప కార్యదర్శి గారు, ఇలాగే ఏడాది విశ్వేశ్వరరావు గారు, అలాగే బాలాపురం కార్తీయ శ్రీనివాస శర్మ నేను, అదేవిధంగా మహిళ మగత సభ్యులందరూ పెద్దలందరూ కూడా ఉండడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది ఏంటంటే లోక కళ్యాణార్థం చక్కగా అందరూ ఆరోగ్యాలుగా ఉండాలని చెప్పి జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, బ్రాహ్మణ ఐక్యత, బ్రాహ్మణ ఐక్యత, ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఓం శ్రీరామంతో ఓం సమస్త గురువు గారికి జై.